హాయ్ హలో గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు అంతా? హెయిర్ ఫాల్ అయిపోతుంది చూసారా ఎంత థిన్ అయిపోయిందో. సో ఈ హెయిర్ ఫాల్కి ఆమ్లా తింటే మంచిది, హెయిర్ బాగా పెరుగుతుంది అంటే తింటారా ఎవరైనా? తిండి, నేను కూడా తిన్నా. మనం ఇది చేద్దామంటే మనము దీంతో మురబ్బా చేసుకుందాం. అప్పుడైతే ఈజీగా తినచ్చు కదా. ఎలా చేయాలో చెప్తాను రండి. ఫస్ట్ అయితే నీట్గా ఈ కొన్ని ఆమ్లాలు చేస్తున్నాను, నేను ఎక్కువ చేయట్లేదు. ఎక్కువ ఉసురుగాలు చేసి వేస్ట్ అయిపోతుందేమో అని ఫస్ట్ దీంతో ప్రయోగం చేస్తున్నాను అనమాట. ఒక 10. సో ఇలా వాటర్ పెట్టి ఇలా స్టీమ్ తోటి బాయిల్ చేద్దాం అనుకుంటున్నాను. అంతే, ఆగండి, లిడ్ పెడదాం. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టాను. 10 ఆమ్లా తీసుకున్నాను. ఇట్లా లిడ్ పెట్టాను. ఒక 5 to 10 మినిట్స్లో బాయిల్ అయిపోతుంది. 10 మినిట్స్ అయితే అయిపోయింది. ఒకవేళ ఆమ్లా కలర్ మారితే కుక్ అయిపోయినట్టే. 1 2 3. ఎస్, కలర్ మారింది కదా, వేడిగా ఉంది. అదండి, ఫోర్క్ పెట్టి చూద్దాం. ఫోర్క్ కుక్ అయిందా లేదా? కుక్ అయితే అవుతుంది. ఇప్పుడు ఆఫ్ చేసేద్దాం. చూసారా, ఫస్ట్ చిన్నగా ఉండేవి, ఇప్పుడు పెద్దగా అయినట్టు అనిపిస్తుంది కదా. ఆఫ్ చేసేద్దాం. 5 మినిట్స్ చల్లారాక అప్పుడు చేసుకుందాము రబ్బా. వెయిట్. సో ఇక్కడ ఆమ్లా చల్లగా అయిపోతే అది మటుకదే మొక్కలా వస్తుంది అంటున్నారు. చూద్దాం. అబ్బా, ఇట్ ఇస్ ట్రూ. చూడండి ఎంత బాగా అయిందో. నిజంగా అసలు ఎంత బాగా వచ్చింది కదా. ఇది ట్రై చేద్దాం. ఇది కూడా వచ్చేస్తుంది. ఇది కూడా వచ్చేస్తుంది. కరెక్ట్ చెప్పారు మా చిన్నత్త గారు. ముక్కలా వస్తుందని చెప్పారు, పిక్కగా వస్తుందని చెప్పారు. చూడండి ఎంత నీట్గా బాగా వస్తుంది. తింటే కూడా బాగా చాలా ఇష్టమే. మీకు ఇష్టమా అమలా? నాకైతే పచ్చిగా ఇష్టం, కానీ రోజు పచ్చిగా తినాలంటే బోరు. సో ఈసారి ఇలా చేద్దామని డిసైడ్ అయ్యా. కట్ కూడా చేయవసరం లేదు, చక్కగా ఇలా అంటేనే కట్ అయిపోతున్నాయి. 4 పీసెస్. కొంచెం చిన్న పీసెస్ కట్ చేసుకుందాం కదా. అన్నీ కట్ చేసి వస్తారా అని అంటుంది నా మైండ్. స్మాల్ పీస్ తిన్నా. సూప్. అసలు నన్ను అడిగితే బాయిల్ చేసుకొని తిన్నా బాగుంది. పులుపు అయితే ఉంది, అలాగా బాగానే ఉంది. కానీ బెల్లం వేసుకొని చేసుకుంటే మురబ్బా ఇంకా బాగుంటుంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాం, అప్పుడైతే బాగుంటుంది. లేదంటే అంతా ఒకరోజే అయిపోతుంది. ఇంకా చిన్న చేసుకుందాం విత్ ద హెల్ప్ ఆఫ్ నైఫ్. అయిపోయింది. స్మాల్ పీసెస్ సేమ్ సైజులోనే కట్ చేసాను. ఇగోండి, సీడ్స్ ఉన్నాయి. ఏం చేయాలి అంటే వీటిని మన బ్యాక్ యార్డ్లో వేస్తే మేబీ ఆమ్లా ట్రీ అవ్వచ్చు. ట్రై చేద్దాం. సో కుక్కర్ అయితే పెట్టాను, వాటర్ లేకుండా. కొంచెం ఆయిల్ వేసుకుందాం, ఎక్కువ వద్దు, కొంచెం ఆయిల్. 1. నేను ఆయిల్ చాలా తక్కువ వాడతాను, మీ అందరికీ తెలుసా. చాలు, ఎక్కువ ఆయిల్ తినకూడదు. నెక్స్ట్ చిప్పిట్ అయిపోయిన తర్వాత ఇగో ఆవాలు, సోపు, జీలకర్ర అండ్ లవంగ వేసుకున్నాను, ఎందుకంటే నాకు దగ్గు కాబట్టి. యాక్చువల్లీ కాలా జీరా కూడా వేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్, బట్ నా దగ్గర లేదు. ఇలా తిప్పుకుంటే సరిపోతుంది. కొంచెం చిట్పట్ అవుతే సరిపోతుంది. లేదా గట్టు కలుపుకుందాం. సౌండ్స్ కదా భలే ఉందా. ఇంకొకటి మంచి ఐటెం వేసుకోవాలి. మంచి ఐటెం ఏది చెప్పండి? ఎస్, ఎక్స్ట్రా స్ట్రాంగ్ బ్రౌన్ హెంగ్ పౌడర్ వేద్దాం. చూడండి
ఇలా హోల్స్ పెట్టేసుకున్నాను నేను. బాగుందా? ఈ ఐడియా నచ్చుకుంటే మీరు యూస్ చేసుకోవచ్చు. నా ఐడియా ఫ్రీనే. కొంచెం వేద్దాం, ఎక్కువ వద్దు. మీకైతే స్మెల్ రాదు, నాకు స్మెల్ వస్తుంది. మంచిగా ఉంది స్మెల్ అయితే. ఇప్పుడు ఏం చేస్తాము, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ వేసేద్దాం. స్లోగా వేయాలి, ఎక్కువ ఫాస్ట్ అయితే పట్టుతాం. చెయ్యి పెట్టకపోతే అవ్వదమ్మా. వేసేస్తాను. ఇందులో కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుందాం. కారం కావాలంటే చిన్న కారం కూడా వేసుకోవచ్చు. సేమ్ అప్పుడు మ్యాంగో మురబ్బా చేసాను, మీకు గుర్తుందా? సేమ్ అదే స్టైల్లో చేస్తున్నాను. ఇవి ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయి కాబట్టి ఎక్కువ టైం పడదు. కొంచెం బ్లాక్ సాల్ట్ వేసుకుందాం. బ్లాక్ సాల్ట్ నాకు తెలిసి ఇది ఏ 10th టైమో 15th టైమో ఎన్నిసార్లు ఆమ్లా తెచ్చి అలా తినడం లేదా పడేయడం, ఒక్క రెండు తిన్నా పడేయడం. ఫస్ట్ టైం చేస్తున్నాను. మా హస్బెండ్ నువ్వు ఎప్పుడు పడేస్తామని కొంచెమే కొనిచ్చారు, ఒక పావు. ఓకే, నచ్చితే మళ్ళీ ఎక్కువ క్వాంటిటీలో చేయొచ్చు. కొంచెం ఇలా కలవాలి. ఇది పసుపు కూడా వేసుకుందామండి, చాలా గుడ్ ఫర్ హెల్త్. పచ్చిపు వేయండి. ఇది ఆల్రెడీ కుక్ అయిపోయింది కాబట్టి మనం మూత టైం పెట్టవలసిన లేదు అనుకుంటున్నాను. జస్ట్ ఇలా కలుపుకుంటూ పోతే అయిపోతుంది. ఇది ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు కూడా అవసరం లేదు. బెల్లం వేసుకుంటూ సరిపోతుంది. కారం వేయాలా వద్దా, కారం వేయాలా వద్దా ఆలోచిస్తున్నాను. మీరేమంటారు, వేయమంటారా వద్దంటారా? కొంచెం వేసేద్దాం, చెయ్యి ఊరుకోవట్లేదు. కొంచెం కారం, ఎక్కువ కారం కొంచెం వేసాం. చూసారా, కలర్ గురించి అంతే. ఇంకా చిల్లీ పౌడర్, స్పైస్ అండ్ ఆల్సో కలర్ వస్తుంది. కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు. కలర్ఫుల్ ఆమ్లా, కలర్ఫుల్ ఆమ్లా. ఫోటో తీసేద్దాం. బెల్లం, ఆరెంజ్ బెల్లం. ఈ బెల్లం తొందరగా మెల్ట్ అయిపోతుంది. నార్మల్గా బెల్లం ఎంత కొడితే అవ్వదు, ఒక్క దెబ్బ కొడితే చూడండి నాకు ఎంత చెక్క అయిపోయిందో. చూసారా, బా మంచి స్మెల్ వస్తుంది. బెల్లం కూడా బెల్లం వేసేస్తున్నాను, బెల్లం వేసేస్తున్నా. పెద్ద మొక్క కావాలి, పెద్ద మొక్క వచ్చింది. వాటర్ అస్సలు వేయకూడదు, ఇది మెల్ట్ అయిపోతుంది కదా, అదే సరిపోతుంది. కొంచెంసేపు చిన్న మూత పెడదామా. ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది. అబ్బా, కొంచెం మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఒక 5 minutes వెయిట్ చేద్దాం, బెల్లం మెల్ట్ అయ్యాక. ఓకే, 5 minutes అయిపోయింది. చూద్దామా ఇప్పుడు. హే, ఎంత బాగా మెల్ట్ అయిందో కదా. కానీ ఇది ఇంకొంచెం దగ్గరికి అవ్వాలనుకుంటాను, అప్పుడు బాగుంటుంది. మనం వాటర్ అస్సలు యూజ్ చేయలేదు, ఇదంతా బెల్లమే. చూడండి, కొంచెం కుక్ అవ్వనాయండి. కుక్ అయ్యాక మనం అప్పుడు కొంచెం దగ్గరికి అయిపోతే బాగుంటుంది. కొంచెం నెయ్యి కూడా వేద్దామేంటి, అసలు లేదనుకుంటా, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్ యూస్ చేసాం కాబట్టి నెయ్యి అయితే అవసరం లేదు. చూద్దాం. మా మురబ్బా రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఆనండి, నోరు సాపండి. ఇంకొంచెం అవ్వాలనుకుంటా. సో ఎట్ లాస్ట్ మన వేడి వేడి మురబ్బా రెడీ. ఎంత టేస్టీగా ఎమ్మీగా ఉంది కదా చూడ్డానికి. హియర్ అవర్ మురబ్బా ఇస్ రెడీ. టేస్టీగా, హెల్దీగా, చాలా గుడ్ ఫర్ హెల్త్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, హెవెన్ అనమాట. రియల్లీ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్, హ్యావ్ అ గుడ్ డే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇది నేను ఇలా కొంచెంగా తింటాను. బాయ్, హ్యావ్ అ గుడ్ డే.